హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాప్స్ అప్. ఈ వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. అండ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. బంతిపూలు గుచ్చడం దగ్గర నుంచి మేము ఎలా చేసామో ఏంటి అనేది డీటెయిల్డ్గా చూపించే ప్రయత్నం అయితే నేను చేశాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్ట్రాప్స్ అప్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది అమ్మవారికి కట్టించిన చీర పింక్, ఇంకా గంధం కలర్ ఉంటుంది శారీ అయితే. ఎలా ఉంది శారీ, బాగుందా, ఎలా ఉంది అనేది కమెంట్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ ఇలా అయితే మేము రెడీ చేసాము. మాకైతే చాలా టైం పట్టింది ఇలా రెడీ చేయడానికి. ముందు రోజు నైటే మేమైతే అంతా కూడా ప్రిపేర్ చేసుకున్నాము. అండ్ అమ్మవారికి కిరీటం కూడా నేను రెడీ చేశాను ఈ విధంగా. అండ్ ఇది ఎలా చేశాను అనేది ఇంకొక వీడియోలో అయితే డీటెయిల్గా పెడతాను. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా ఇట్లా గ్రీన్ థీమ్తో అయితే మేము తీసుకున్నాము. అండ్ పూలదండలు ఇవైతే మేము సెట్ చేసాము. ముందు రోజు నైట్ ఇదంతా కూడా మేము చేసేసుకున్నాము. నెక్స్ట్ డే వీలవ్వదని చెప్పేసి అమ్మవారిని మిడిల్లో కూర్చోబెట్టి అటుపక్క ఇటుపక్క అరటి ఆకులు అయితే పెట్టాము. అండ్ ముందు వచ్చేసి ఏనుగులు, అండ్ పక్కకి తులసి మొక్క, అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఒక డెకరేటివ్ ఐటమ్ అయితే పెట్టాము. సో ఎలా ఉంది అమ్మవారు అనేది అయితే మాకు తప్పకుండా కమెంట్లో చెప్పండి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా, మీరు ఎలా చేసుకుంటారా అనేది కూడా మాకు కమెంట్లో చెప్పండి. బాగుంది, ఏం బాగుంది అనేది కూడా చెప్పండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పండి, మాకు తెలుస్తుంది కదా. మేము నెక్స్ట్ డే మార్నింగే కలశం పెట్టుకుంటాము. మేమైతే వంట మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు పూజ స్టార్ట్ చేస్తాము. నేనైతే ఇక్కడ అంతా రెడీ చేస్తున్నాను. మమ్మీ వాళ్ళేమో శారీ అంతా రెడీ అవుతున్నారు వాళ్ళు. అప్పటి వరకు నేను ఇదంతా రెడీ చేశాను. వాళ్ళు రథం పైన కూర్చుంటారు. నేను ఆల్రెడీ ముందు వారమే నేను చేసుకున్నాను కాబట్టి నేనైతే కూర్చోలేదు. ఇంకా మా కజిన్స్, మా మమ్మీ, మా వదిన వీళ్ళే కూర్చొని చేశారు వ్రతం అయితే. పంతులాళ్ళు అయితే ఏం రారు, టీవీలో పెట్టుకొని చేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి కాయిన్స్తో దండ అయితే ప్లాస్టర్ వేసి పెడుతున్నారు. అండ్ వదిన మమ్మీకి పసుపు పెడుతుంది. రెడీ అవుతున్నారు పూజ పైన కూర్చోవడానికి. మనం ఎప్పుడైనా కూడా పూజ పైన కూర్చున్నప్పుడు బొట్టు, పసుపు అన్నీ పెట్టుకొని కూర్చుంటాం కదా. అందుకని చెప్పేసి నేను కూడా వచ్చిన వాళ్ళకందరికీ అదే బొట్టు అయితే పెడుతున్నాను. తిని వచ్చేసి మా తోటి కోడళ్ళు, అత్తమ్మ వాళ్ళు, ఇంకా కజిన్స్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా బొట్టు అయితే పెట్టాను. తిని వచ్చేసి మా ఇంకొక అన్నయ్య వాళ్ళ వైఫ్, మా వదిన. బట్ సేమ్ ఏజ్ కాబట్టి మేము పేరుతోనే పిలుచుకుంటాము. అట్లా వదిన అని ఏమి పిలవను, ఫ్రెండ్స్ అలాగే ఉంటాము. తిను ఇంకొక వదిన, తిను కూడా వదిన అని ఏం పిలవను, నార్మల్గానే ఫ్రెండ్స్ లానే ఉంటాము మేము. మా అత్తమ్మకి బొట్టు పెట్టిన తర్వాత మా హస్బెండ్కి కూడా బొట్టు పెట్టాను. లాస్ట్కి మా వదినకు కూడా బొట్టు పెట్టేశాను. బొట్టు పెట్టుకున్న తర్వాత వాళ్ళైతే పూజలో కూర్చున్నారు. పూజకు సంబంధించినవన్నీ కూడా నేను అక్కడ రెడీ చేసి పెట్టేశాను ఆల్రెడీ. నేనైతే వీడియో కవర్ చేస్తూ ఉన్నాను, అక్కడైతే కూర్చోలేదు. అంటే ఏం కావాలి ఏంటి అనేది అందిస్తూ ఉన్నాను. సో వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మళ్ళీ నేను లాస్ట్లో మాట్లాడతా. వీడియో నచ్చిందా లేదా అయితే మాకు ఖచ్చితంగా కమెంట్లో అయితే చెప్పండి. ఇది పని చేయదు, పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంచేత ఇప్పుడు ఇంకొక చెంబు ఉంది కదా, ఈ చెంబు కలస అనమాట. దీనికి కాస్త గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఈసారి 3 చోట్ల గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టండి. ఓం కలసస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా ముక్షౌతు ఆత్మానం మీరు చల్లుకోండి. ఆత్మానం చ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య, పూజాద్రవ్యాలన్నింటికి కూడా తెలండి. పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య అంటే ఇప్పటిదాకా చెప్పిన మంత్రాలలో ఉండే అర్థం ఏంటంటే, ఏదైతే ఈ భూమండలంలో ఉండేటటువంటి పవిత్ర గంగాజలాలు ఉంటాయో ఆ గంగాజలాలన్నీ కూడా ఆ కలశలోకి రమ్మని మనం మంత్రాల ద్వారా ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ కలశలోకి మొత్తం గంగాజలంతో సమానం నీళ్లు. ఇప్పుడు ఆ నీళ్లు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞాపవేతం పరమస్తు తేజ శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞాపవేత సమర్పయామి. వేసేయమ్మ. ఈసారి ఓ పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని వేసేయండి. గంధ ద్వారాంధరాదృశ నిత్యపుష్టాం కరీషణే ఈశ్వరేగం సర్వభూతానాం తామిహోపయం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః ధూపమాగ్రాపయామి. ఈ అగరబత్తులు పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మఠినాయోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరామః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాత్ ఘోరాత్
దివ్యర్జ్యోతిర్నమోస్తుతే శ్రీ మహాగణాధిపతి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి ఏం చేస్తారంటే ఒక తమలపాకుని గణపతి అంటే వినాయకుడి యొక్క కుడి పక్కన పెట్టుకుని బెల్లం ముక్కు ఉంది కదా, ఒక బెల్లం ముక్కు తీసి ఇలా పెట్టుకోండి. అలాగే ఒక 2 అరటిపళ్ళు, అలాగే ఒక 2 అరటిపళ్ళు కూడా అక్కడ పెట్టుకుని ఈసారి ఆ అరటిపళ్ళ మీద ఆ బెల్లం ముక్క మీద నీళ్ళు చల్లండి. నీళ్ళు చల్లమ్మ, పుష్పంతో నీళ్ళు చల్లు. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తే న పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఆ పుష్పంతో 5 సార్లు జపించండి. అలాగే ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. 2 సార్లు ఉద్దరంతో నీళ్ళు చూపించి అలా వదిలిపెట్టండి. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక నేచకు జల్లి లైట్ చేసేయండి, కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపుత్ర హర 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 కదా. బియ్యంలో ఆ పసుపు వినాయకుడు తీసి అమ్మవాం క్షీరాబ్ది తనయాయ నమః. షష్ఠ గ్రంథం పూజయామి. ఓం విరూపాక్షియే నమః. సప్తమ గ్రంథం పూజయామి. ఓం చంద్రసోదర్యే నమః. అష్టమ గ్రంథం పూజయామి. ఓం హరివల్లభాయ నమః. నవమ గ్రంథం పూజయామి. ఓం తోరబంధనాయ నమః. బంధం పూజయ్య. తోరాలను కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ ప్రారంభం చేసుకుంటాం. ఈసారి ఓ పుష్పం వచ్చి నమస్కారం చేయండి. ఓం హిరణ్యవర్ణ హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. చిత్రాన్న సహిత క్షీరాన్న సహిత సకల పురాణ సహిత కదలీఫల సహిత దాడిమి ఫల సహిత చూతఫల సహిత నారికేళాన్ని మీద దయామి. అలాగే బెల్లం కూడా వేసుకోండి. గుణోపహార నైవేద్యం సమర్పయామి. మొత్తం అన్ని కూడా అప్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని అమ్మవారి దగ్గర పెట్టి శ్రీ వరలక్ష్మీపురాత్మకాదేవి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనం సమర్పయామి. ఒక నేర్చొక్క జల్లలాగా కళ్ళగద్దుకోండి. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్యే. ఈసారి 2 నక్షత్రం పట్టుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాని జనశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపశం భవి. త్రాహిమాంతరం యాదేవి శరణాగత వత్సలే. అనియదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జగదీశ్వరి. శ్రీ వరలక్ష్మీపురాంబికాదేవి నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. అమ్మవారి దగ్గర వేసేయండి. శౌరికాది మహామునులందరూ కూడా గురువు గారైనటువంటి సూత్రుల వారి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగారట. ఏమయ్యా మహానుభవ, ప్రతిరోజు కూడా చాలా గొప్ప గొప్ప వ్రతాలన్నీ చెబుతున్నావు. అయితే భూలోకంలో ఉండేటటువంటి స్త్రీలకి సకల సౌభాగ్యాన్ని కలగజేసి సకల ఐశ్వర్యాన్ని కలగజేసి ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ పోగొట్టి దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని అంటే భర్త
మహాలక్ష్మి రావి మమ్మే లక్ష్మి రావి మమ్మే నివాసిని అమృతమయ నీవే జనతో సత్సంతాన సౌభాగ్యమొసగే సంతాన లక్ష్మీ మమ జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురతను దంసిత జనని పంకజవాసి అక్షింతలు తీసుకోవా ఓకే వన్ మోర్ షాటా జరులే ఓకేనా మీదే ఫంక్షన్ మీ ఇంటికి వస్తాం పోగి ಮಾಡಬೇಕು. హే గాయ్స్, వీడియో అయితే మొత్తం చూశారు కదా. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే నాకు కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా అమ్మవారు ఎలా ఉంది, శారీ ఎలా ఉంది, ఎలా రెడీ చేసాము, ఎవ్రీథింగ్ మీకు నచ్చిందా నచ్చలేదా అన్నీ మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్స్ హబ్.